నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరిన కొండమీది గోవిందరావు. మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్చి 16వ తేదీన జరగబోవు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి పాల్గొంటున్నట్లు తెలిపారు. తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు అన్నారు. కోదాడ పట్టణంలోని మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణ్ నివాసంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 2014 ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి మాదిగలకు న్యాయం చేస్తానని నమ్మబలికి గద్దెనెక్కిన నాటి నుండి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని, రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి మాదిగలు చెబుతారని అన్నారు. ఇప్పటికైనా స్పందించి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా దమాషా ప్రకారం 12% రిజర్వేషన్ కల్పించాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణ్ మాట్లాడుతూ మాదిగలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని, మాదిగలంతా ఏకం కావాలని కోరారు. ఈ నెల 16న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగేటువంటి మాదిగ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన ఈ సమావేశానికి కోదాడ నియోజకవర్గంలోని మాదిగ జేఏసీ నాయకులకు వచ్చినటువంటి నాయకులకి, అదేవిధంగా పత్రికా మిత్రులకి జై భీములు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకి 12% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని గత 10 సంవత్సరాలుగా మాది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవణ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నమాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నెల 16న అంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సమ్మేళనాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా తమాషా ప్రకారంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల్లో కానీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మాదిగలకు వాళ్ళ జనాభా తమాషా ప్రకారంగా మాకు సీట్లు రావాలని చెప్పేసి ప్రధాన డిమాండు. దాంతోపాటుగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పార్లమెంట్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేస్తామనే బూటకు మాటలు చెప్పినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సమాధి చేయడం కోసం మాదిగలందరం కూడా సమాయత్తం కావాలనేటువంటి ఒక డిమాండ్తో, సమాయత్తం కావాలనే ఆలోచనతో పిడమర్తి రవణ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సమ్మేళనాలను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన కోదాడ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో మాదిగ మేధావులు, విద్యార్థులు, ఉద్యమ నాయకులు, సామాజిక ఉద్యమ నాయకులు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా బుద్ధి చెప్పాలి మాదిగలు. ఎందుకనంటే 2014లో ఆ సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మాదిగలకు న్యాయం చేస్తానన్న ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే వర్గీకరణ బూచిగా చూపెట్టి మాదిగల ఓట్లు దండుకొని వాళ్ళు లాభపడ్డమాట వాస్తవం. మరి ఇట్లా మాదిగ జాతిని ప్రతినిత్యం గత 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ఈ బీజేపీ నాయకత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అంతమొందించడమే మాదిగల లక్ష్యంగా పెట్టుకున్న దిశగా పనిచేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇంకా మాదిగలకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవులు ఉన్నాయో దాంట్లో భాగంగానే స్థానిక ఎన్నికలు జరిగేటువంటి రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయో ఇటు పార్లమెంట్లో ఒక 2 స్థానాలు ఇవ్వాలని, జనరల్ కేటగిరీలో కూడా ఒక స్థానం కల్పించాలనే ఒక గొప్ప డిమాండ్ తోటి మాదిగలు మొత్తం కూడా సమైక్యమై పై ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 2014 7%, ఎస్సీసీ 6%, ఎస్సీడీ 1%గా ఆ రోజు వర్గీకరణ చేయడం జరిగింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జనాభా అనేది ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా లెక్కలు మారినటువంటి మాట వాస్తవం. ఈ 2024 లెక్కల ప్రకారం తీసుకుంటే 12%
మాదిగలు ఉన్నారు, 6% మాలలు ఉన్నారు, 1% ఏడి ఉన్నది. ఆ ఏడి కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు కనుక జనాభా తమాషా ప్రకారంగా మాదిగలు మాదిగ ఉపకులాలకు, మాలల ఉపకులాలకి ఒక సామాజిక న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ కావాలని, అదేవిధంగా ఈ ఢిల్లీలో పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టకుండా మోసం చేసిన ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆ డిమాండ్ తోటి మాదిగలు మొత్తం సమైక్యంగా నేను ఆలోచన చేసి ఈ మాదిగ సమ్మేళనాన్ని సూర్యాపేటలో జరిగేటువంటి ఈ 16వ తారీఖున జరిగేటువంటి మాదిగ సమ్మేళనాన్ని అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.